ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. దయచేసి పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో నుండి ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును యెహోవాకు ఇచ్చి ఘనపరచుము అని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి ఘనపరిచేటువంటి విధానం ఇక్కడ వ్రాయబడి ఉంది. ఏ విధంగా ఆయన నామాన్ని మనం ఘనపరచొచ్చు అనంటే, నా రాబడి అంతటిలో నుండి ప్రథమ ఫలమును అలాగే ఆస్తిలో భాగమును యెహోవాకు ఇచ్చి ఘనపరచుము అని వాక్యం సెలవిస్తుంది. ఇది మొదటి వాక్య భాగం. రెండవది ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇయ్యవలెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క సన్నిధానానికి, దేవుని యొక్క మందిరానికి ఏ విధంగా మనం వెళ్ళకూడదు ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, వట్టి చేతులతో. అలాగే నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున నీకు ఏ పరిమాణములో ఆశీర్వాదం పొందుకున్నావో, ఏ పరిమాణములో, ఏ స్థాయిలో అయితే నీ యొక్క జీవితం, నీ స్థితిగతులు ఉన్నాయో దాన్ని నీవు లెక్క చేసుకుని ఆ స్థితిని బట్టి నీవు దేవునికి నీ శక్తి కొలది ఇవ్వవలెను. అది దానిలో ఉన్నటువంటి అర్థం. అలాగే 3వ వాక్య భాగంలోకి వెళ్తున్నాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాను. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పంటను ఆచరించవలెను అని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే దరిదాపు 7 రకాలైనటువంటి పండుగల గురించి వ్రాయబడి ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో. ఈ 7 రకాలైనటువంటి పండుగలు ఎవరిచ్చారవి, ఎవరు ఏర్పాటు చేశారు, ఎవరు దీన్ని ఆచరించాలని చెప్పారు అనంటే ఖచ్చితంగా సర్వోన్నతుడైనటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఆ యూదా జనాంగానికి దేవుడిచ్చినటువంటి 7 పండుగలు అవన్నీ కూడా ఆచరించాలి. లేవి కాండము 23వ అధ్యాయాన్ని కనుక మీరు చదివితే దానిలో ఈ పండుగలన్నీ కూడా మనకి కనబడతా ఉంటాయి. ఇప్పుడు చదివినటువంటి నిర్గమకాండం 23వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఏమంటాడంటే, నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పంటను ఆచరించవలెను అని అంటున్నాడు. ఇప్పుడు ఈ యొక్క పండుగను ఎలా ఆచరించాలి అని దేవుడు చెప్పాడంటే, మా పితరుల పట్ల దేవుడు చేసినటువంటి కార్యాన్ని గురించి సంతోషంగా పండుగ చేసుకుంటారు, ఘనంగా వారు పండుగ చేసుకుంటున్నారు. ఆర్భాటంగా దేవుడు చేసినటువంటి ఆ జ్ఞాపకాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి పండుగను వారు చేసుకుంటూ ఉన్నారు. అది పాత నిబంధన. కృత నిబంధన కాలంలోనికి వచ్చేటప్పటికి దేవుని బిడ్డరా, ఈ భయంకరమైనటువంటి పాప దాస్యం ఉందే, పాపానికి బానిసలైపోయాం. ఒక రోజున పాపపు ఊబిలో చిక్కబడిపోయి ఉన్నాం. బయటకు రాలేనటువంటి పరిస్థితి, విమోచన లేనటువంటి దుస్థితి. పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారానే విమోచన కార్యక్రమం ఉంటుంది, కానీ పరిశుద్ధమైన రక్తము చిందించబడలేదు అప్పటికి. అందును బట్టి పాపములో కూరుకుపోయినటువంటి మానవుని యొక్క బ్రతుకు, ఆ పరిస్థితుల్లో, ఆ పాప దాస్యము నుండి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని లోకానికి పంపించి కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించటం ద్వారా పరిశుద్ధమైనటువంటి రక్త ప్రభావము చేత ఇప్పుడు ఆ దాస్యము నుండి మనం విడిపించబడ్డాం. ఆనాడు ఫరో లేకపోతే ఐగుప్తు దాస్యము నుండి వారు విడిపించబడ్డారు. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనం ఏ దాస్యము నుండి విడిపించబడ్డాం? పాపపు దాస్యము నుండి విడిపించబడ్డాం. అందుకనే దేవుని బిడ్డ అపోస్తుడైన పౌలు కొరింథీలకు రాసిన పత్రిక 2వ పత్రికలో మనం చూసినట్లయితే 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. ఆయన ధనవంతుడై ఉండి మీరు దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దారిద్రుడాయను అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదివినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూసారా, మనమింకనూ పాపులమై ఉండగానే
క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆ రీతిగా మనల్ని కూడా దేవుడు బానిసత్వం నుంచి రక్షించాడు. కాబట్టి నెంబర్ 1, మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే కృతజ్ఞతాపూర్వకముగా. ఎటువంటి యాటిట్యూడ్తో మనం ఈ పండుగను ఆచరించాలి, దేవుని మందిరంలో కనబడాలి అనంటే కృతజ్ఞతాపూర్వకముగా, ప్రభువా మా పితరుల పట్ల మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు, ఈ జనరేషన్లో నువ్వు రక్షించబడ్డావు. మీ పితరులు దేవుడు ఆశీర్వదించాడు కదా, మీ పితరులు దేవుడు రక్షించుకున్నాడు కదా, మీ తాత ముత్తాతలు దేవుడు రక్షించుకున్నాడు కదా. అదే విశ్వాసములో ఇప్పుడు నువ్వు కొనసాగుతున్నావు. అదే దేవుణ్ణి నువ్వు నేను కూడా ఆరాధించగలుగుతున్నాము. కాబట్టి అసలు మా తాతే రక్షించబడకపోతే నేను ఎలా రక్షించబడతానండి? మా తాతే కనుక అసలు వాక్యం వినకపోతే ఏ విధంగా రక్షణ ఆయనలోనికి వచ్చేది? ఈ రోజున నేను నా కుటుంబం అంతా కూడా రక్షించబడ్డాం అంటే పాపదాస్యం అనే కాడి నుండి బయటపడ్డాం అదన్నమాట. దానికి బదులుగా, దానికి కృతజ్ఞతాపూర్వకముగా దేవుని బిడ్డలారా కృతజ్ఞతార్పణలతో మనం దేవుని మందిరానికి వస్తున్నాం. ఒక్కసారి మన యొక్క పూర్వీకుల యొక్క స్థితిగతులను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, మన స్థితిగతులను కనుక మనం గుర్తు చేసుకుంటే, వాటితో ఇప్పుడు ఈ రోజున ఉన్నటువంటి మన స్థితిగతుల్ని ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడు, మన పరిస్థితి ఎలాగుంది, దాంతో పోల్చుకుంటే చాలా భేదం కనబడుతుంది. చాలా భేదం కనబడుతుంది. గత సంవత్సరం అంతా కూడా దేవుడు అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు గుండా మమ్మల్ని తప్పించాడయ్యా. మా కుటుంబాలకి అనేకమైన శోధనలు వచ్చాయ్యా. కానీ ఈ సంవత్సరం వరకు కూడా మేమున్నాం. ఎంత వ్యత్యాసం కనబడుతుందో చూసారా? ఎంతగా దేవుడు ఆశీర్వదించాడో చూసారా? భవిష్యత్తులో ఇంకా దేవుని యొక్క దీవెనలు ఎంతగా నీ కుటుంబం మీదకి రాబోతున్నాయి ఎప్పుడైనా ఆలోచించావా? దానికి బదులుగా కృతజ్ఞతార్పణగా, కృతజ్ఞతాపూర్వకముగా యాటిట్యూడ్ మ్యాటర్స్. ఎటువంటి వైఖరి, ఎటువంటి ప్రవర్తన మనం కలిగి ఉన్నాం. రెండవ వాక్యంలోనికి వెళ్ళిపోదాం. స్వేచ్ఛాపూర్వకముగా. వాక్యంలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణ సిద్ధపరచవలెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజంగా కనుక మన దేవుని మీద మనకి కృతజ్ఞతా భావం ఉంటే, నువ్విచ్చేటువంటి అర్పణ ఎలా ఉంటుందో తెలుసా? స్వేచ్ఛార్పణగా ఉంటుందంట. అది బైబిల్ మాట్లాడుతుంది. స్వేచ్ఛార్పణగా ఉంటుంది అన్నమాట. ఫ్రీ విల్ ఆఫరింగ్ అంటే దేవుడు ఇప్పుడు నన్ను ఏ స్థాయిలో పెట్టాడో ఆ స్థాయికి అనుగుణంగా ఆయన నువ్వు ఘనపరుస్తావు. దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదించాడో ఆ స్థాయికి అనుగుణంగా నీవు దేవుణ్ణి ఘనపరుస్తున్నావు నీ అర్పణ ద్వారా. స్వేచ్ఛార్పణ అని మాట్లాడుతున్నాడు. కానుకలు ఇచ్చేటప్పుడు, అర్పణలు అర్పించేటప్పుడు ఎవ్వరు కూడా బలవంతంగా కానుకలు వేయకూడదు. ఎలా ఇవ్వాలో తెలుసా? స్వేచ్ఛాపూర్వకముగా ఇవ్వాలి. కానుక ఇచ్చేటప్పుడు బలవంతంగా ఉండడానికి వీలు లేదు. నీకు నీవే ఇచ్చేవాడిగా ఉండాలి దేవునికి. ఆమేన్. దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఒక మాట దీని గురించి అంటాడు. ఏమంటాడంటే, పిసినితనంతో అయ్యకుండా ధారాళంగా ఇవ్వాలి. ఆమేన్. సణుగు కొనక, బలవంతంగా కాక, నీవు ఉత్సాహంగా ఇవ్వాలి. దేవునికి ఇస్తున్నావు, నువ్వు దేవుని సేవ కొరకు నువ్వు ఇస్తున్నావు. ఆమేన్. దేవుడు నేను ఎంతగా ఆశీర్వదించాడు అంతగా ఆ శక్తి కొలది నువ్వు దేవునికి ఇవ్వాలి. పేదలను కనికరించండి, పేదలకు ఇవ్వండి. దేవుని యొక్క ఆశీర్వాదం ఎక్కడికి పోదు. అపోస్తుడైన పౌలు గారు అదే అంటున్నాడు. మనము కానుక దేవునికి ఇచ్చేటప్పుడు సణుక్కుంటా కానీ, బలవంతంగా కానీ, ముఖం ఇలా పెట్టుకుంటా, దేవుడు భూతత్వంలో చూస్తున్నాడు. అక్కడికే నీ ముఖం బాగా కనపడుతుంది. నాకు కనపడకపోవచ్చు, దేవుడికి కనపడుతుంది. సెక్రటరీ గారికి కనపడకపోవచ్చు, దేవుడికి కనపడుతుంది. సంఘ పెద్దలకు కనపడకపోవచ్చు, దేవుడికి కనపడుతుంది. ఆమేన్. స్వేచ్ఛార్పణ. నెంబర్ 1 ఏంటండి? కృతజ్ఞతార్పణ. నీ పట్ల దేవుడు చేసినటువంటి ఉపకారములలో దేనిని మరువక కృతజ్ఞత కలిగి దేవునికి ఇస్తున్నావు. నెంబర్ 1 అటువంటి యాటిట్యూడ్. రెండవది స్వేచ్ఛాపూర్వకంగా నువ్వు ఇస్తున్నావు. ప్రభు అన్నాడు, ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది అని అన్నాడు ఆయన. ఆమేన్. దేవుడు మాట తప్పుతాడా? దేవుడు మాట తప్పుతాడా? మాట తప్పే ప్రసక్తి లేదు. ఆయన ఇంకా ఏమంటున్నాడు తెలుసా? నువ్విస్తే నేను ఆకాశపు, చెప్పాలా, నేను ఆకాశపు అంటే నువ్వు ఇవ్వడంలో ఎంత ప్రభావం ఉందో తెలుసా? నువ్వు దేవునికి ఒక కానుక నువ్వు పట్టుకొచ్చి ఇస్తున్నావు కదా, ఎంత శక్తి ఉందో తెలుసా దానిలో?
ఎంత ప్రభావం ఉందో తెలుసా దానిలో? నువ్వు అక్కడ దేవునికి కానుకిస్తుంటే దేవుని యొక్క హస్తం కదిలించబడుతుంది పరలోకంలో. ఆత్మీయ నేత్రాలు కలిగిన వాడు దీనిని చూస్తాడు. అంతేకాదు, బైబిల్లో రికార్డ్ చేయబడింది ఏంటంటే, నువ్వు దేవునికి ఇవ్వడం ద్వారా పరలోకం అక్కడ తెరవబడుతుందంట. మూడవది, హృదయపూర్వకంగా. దేవుని బిడ్డలారా, మనము కానుకతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, అర్పణతో దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అది ఎలాగ రావాలంటే హృదయపూర్వకంగా రావాలి. కొంతమందికి హార్ట్ ఉండదు కానీ పనులు చేస్తారు. అవి అర్థమైపోతాయి మనకి. ఆ ముఖం చూసిన వాడిని అర్థమైపోద్ది, ఈయనకి హార్ట్ లేదండి కానీ ఏదో చెయ్యాలి, డ్యూటీ, ఉద్యోగం చేయాలి, తప్పదు. ఏదో పొద్దున పోవాలి, సాయంత్రం రావాలి, తప్పట్లేదు సార్, ఏం చేస్తాం. హార్ట్ లేదు దాని మీద, మనసు లేదు దాని మీద, కానీ తప్పదు, చెయ్యాలి. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడంట, దేవునికి ఇచ్చే విషయంకి వచ్చేటప్పటికి నీవు హృదయపూర్వకంగా రావాల్సిందే. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ హార్ట్ టువర్డ్స్ యువర్ గాడ్, ప్లీజ్ డోంట్ గివ్. కారణం ఏంటో తెలుసా? నీ అర్పణను దేవుడు అంగీకరించడేమో. బైబిల్లో రాయబడి ఉన్నాయి అనేకమైనటువంటి సంఘటనలు. దేవుని బిడ్డలారా, ఈ రోజున కోతకాల పండుగ ఇవ్వాలి, అందరు ఇస్తారు, మనం ఇవ్వకపోతే బాగోదేమో అని అనుకుని నువ్వు అర్పణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆ అర్పణను దేవుడు అంగీకరించడేమో. దేవుని బిడ్డలారా, ఈ హృదయపూర్వకమైనటువంటి అర్పణ విషయంలోకి వచ్చేటప్పటికీ కొన్ని రకాలైనటువంటి లక్షణాలు మన హృదయాల్లో ఉంటాయి, కొన్ని యాటిట్యూడ్స్ ఉంటాయి మన హృదయంలో. హృదయం గురించి బైబిల్లో అనేక చోట్ల వ్రాయబడి ఉంది. హృదయం యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందో, హృదయంలో ఏముంటుందో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. హృదయము అన్నిటికంటే అది ఘోరమైన, హృదయంలో వ్యాధి ఉంది, హృదయం మోసకరమైంది. దేవుడు హృదయం గురించి చెప్పినటువంటి మాట. ఎలాంటి హృదయంతో మనం దేవుడి దగ్గరికి వస్తున్నామండి? ఎలాంటి యాటిట్యూడ్తో మనం దేవుడి దగ్గరికి వస్తున్నామండి? అంటే నువ్విచ్చే కానుక లేకపోతే దేవుడు బతకలేడా? నువ్వు వేసే కానుక ఇవ్వకపోతే సేవ జరగదా? నువ్విచ్చే పైసలు ఇవ్వకపోతే మందిరం నడవదా? ఆలోచించండి. హృదయం మోసకరమైంది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది. ఆ వ్యాధి తొలగించబడాలా? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆ వ్యాధి తొలగించబడాలా? నువ్వెందుకంటే హృదయపూర్వకం, నువ్వే పని చేసినా సరే హృదయపూర్వకంగా దేవునికి ఆ పని చేయాలి. ఆమేన్. దేవుని బిడ్డలారా, లేవికాండం 23వ అధ్యాయాన్ని కనుక మీరు చదివితే దానిలో కొన్ని బలుల గురించి రాయబడి ఉన్నాయి. బలుల గురించి రాయబడి ఉన్నాయి. ఏమండి, వాటిలో కొన్ని ఏంటంటే కోడెదూడలు, పొట్టేళ్ళు, మేకపోతులు, ఇలాంటివన్నీ కూడా బలులు అర్పించబడడం గురించి అక్కడ రాయబడి ఉన్నాయి. గొర్రె పిల్లలు, ఇవి అక్కడ రాయబడినటువంటి విషయాలు. ఈ వీటితో బలులు అర్పించబడడం అక్కడ జరుగుతూ ఉంది. దహన బలి అనేటువంటిది కూడా రాయబడి ఉంది. దహన బలిలో అక్కడ రాస్తూ ఏమంటాడంటే కోడెదూడ, అలాగే పెద్ద పొట్టేళ్ళు, వాటిని గురించి మెన్షన్ చేస్తూ ఉన్నాడు బైబిల్లో. సాధారణంగా ఈ కోడెదూడలను పొట్టేళ్ళకి పడదండి, ఎప్పుడు దెబ్బలాడుకుంటూనే ఉంటాయి, పోట్లాడుకునేటువంటి స్వభావం కలిగి ఉంటాయి అన్నమాట. అయితే వీటిని గురించి రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే కోడెదూడ, పెద్ద పొట్టేళ్ళు దహన బలిలో దహించబడాలి, దహన బలిలో దహించబడాలి. ఎందుకు అవి దహించబడాలి అని అంటున్నాడంటే వాటికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే పోట్లాడుకునేటువంటి స్వభావం. పాత నిబంధన గ్రంథములో ఈ ఇన్సిడెంట్ రాయబడి ఉన్న విధంగా ఇప్పుడు కనుక మన క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేటప్పటికీ అనేక మంది జీవితాలు, అనేక మంది విశ్వాసుల యొక్క స్వభావాలు ఎలాగుంటున్నాయి అయ్యా అని అంటున్నాడంటే పోట్లాడుకునేటువంటి స్వభావం కలిగిన వారంట. చూసారా, మనలో పోట్లాడుకునేటువంటి స్వభావం, ఆ స్వభావం దహించబడాలి. ఇక్కడ చాలా భక్తిగా ఉన్నావు, ఆదివారం బైబిల్ పట్టుకున్నావు, చక్కగా మంచి బట్టలు వేసుకున్నావు, అబ్బో నీతిమంతురాలుగా ఉన్నావు, మంచిదే. కానీ సోమవారం నుండి శనివారం వరకు మనం బయట చూస్తే మామూలుగా ఉండదు పరిస్థితి. ఎలా ఉండదు? మామూలుగా ఉండదు. ఆ నీళ్ళ కొళాయి దగ్గరికి వెళ్తే మామూలుగా ఉండదు. అమ్మో ఆవిడ వచ్చిందంటే ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళడం మంచిదండి. ఎంత మంచి పేరు తెచ్చేసుకున్నావో. ఏమండి, పక్కింటి వాళ్ళని అడగాలి నీ సంగతి ఏంటో. వామ్మో వాళ్ళ గురించా, కొంచెం సౌండ్ ఎక్కువ మాట్లాడితే వచ్చేద్దండి చీపురు కట్టెట్టుకుని. ఇలాంటి వారు లేరంటారు. ఎప్పుడు కూడా పోట్లాడేటువంటి స్వభావము. ఏమండి, ఉదయకాల సమయంలో ఆ రోజున ఏ విధంగానైతే దహన బలి చేత దహించబడిందో ఇటువంటి పోట్లాటలు ఉండేటువంటి స్వభావం కలిగిన వారి హృదయాల్లో నుండి అవి దహించబడునుగాక.
ఈ పండుగను ఆచరిస్తున్నటువంటి సమయంలో దేవుని బిడ్డరా, మన హృదయాల్లో పోట్లాట ఉండేటువంటి స్వభావం ఉండకూడదు, స్వార్థము ఉండేటువంటి స్వభావం ఉండకూడదు, సహనము లేనటువంటి స్థితి నీలో ఉండకూడదు. కొంతమందికి ఈర్ష పక్క ఆవిడ మంచి చీర కొట్టుకుంటే మనం తట్టుకోలేము. ఇక్కడ ఏమండి, వాళ్ళు కొంచెం ఆశీర్వదించబడి కొంచెం మోటార్ సైకిల్ మీద వచ్చారంటే ఏం తెలుసు మీకు అసలు వాళ్ళ సంగతే అని మొదలెట్టేస్తాడు ఈ సంగతి తెలీదు. ఏమంటే ఇలాంటి వారు లేరు. సహనం ఉండదు, అసలు తట్టుకోలేము మనం. ఒకళ్ళని ఆశీర్వదించారు, కొంచెం బాగున్నారు, ఎన్నో బాధల్లోంచి వచ్చారు, ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాడు, ఒక ఉద్యోగం జరిగింది, లేకపోతే ఇంకోటో ఇక మనం చూడు మామూలుగా ఉండదు పరిస్థితి. ఇలాంటి వారు లేరు అంటారని చెప్పి అందుకనే ఆ రోజున దహించబడిపోయిందంట అవన్నీ కూడా. అలాగే అటువంటి స్వభావాలు, ఈర్ష్యలు కానీ, స్వార్థంగా కానీ, అసహనం కానీ, ఇవన్నీ కూడా యేసు నామమున ఈ సమయంలో దహించబడునుగాక. ఇంకా ఆ యొక్క బలుల అర్పణల్లో ఏం ఉపయోగించబడ్డాయంటే మేకపోతు ఒకటి ఉపయోగించబడింది. మేకపోతు గర్వానికి సాదృశ్యం. మేక ఎప్పుడు కూడా గీరగా కనపడుతూ ఉంటుందండి. ఆ మేక ఎప్పుడైనా మీరు గమనించారా? మేక, గొర్రె ఏది బాగుంటుంది? ఏది అందంగా ఉంటుంది? ఏది మృదువుగా ఉంటుంది? ఏది నెమ్మదిగా ఉంటుంది? సాధువుగా ఉంటుంది? గొర్రె. మేక స్వభావం ఎప్పుడు కూడా మే 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 అంటానే ఉంటుంది, నోరు మూసుకొని ఉండదు. అది ఎప్పుడు కూడా దాని నోరు అంతా కూడా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. కొంతమంది మేకలు ఉంటారు, అలాంటి వాళ్ళు మేకలు ఉంటారు. కట్టేసినా సరే అన్నా సరే మేక మోగుతూనే ఉంటుంది దాని నోరు. చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. మేక స్వభావం గర్వానికి సూచనగా కనపడుతుంది. మేకని అడవి శత్రువు అంటారంట కూడా. మేకని ఏమంటారండి? అడవి శత్రువు. ప్రతిదాన్ని ఏది చూసినా దాన్ని పాడు చేసేయాలి ముందు. మేక స్వభావం అది వెళ్తూ ఉంటుంది. ఓ చెట్టుకు చక్కని పువ్వు ఉంటుంది, చక్కని ఏదో మంచి ఆ చిగురు ఉంటుంది, దాన్ని తీసుకుని తినేస్తుందా. ఆ చెట్టును నాశనం చేసే వరకు దీనికి మనసంత ఉంటుంది. ఇది ఇలాంటి మేకలు లేవంటారా చెప్పండి? ఎవరిని కుదురుగా ఉండవదో, ఎవరిని సంతోషంగా ఉండవదో, ఎవరు బ్రతుకనివ్వదో, ఎవరిని హాయిగా పండుగ చేసుకోనివ్వదో. దీని బతుకంతా కూడా పాడు చేయడమే. మేక స్వభావం. మేక బలర్పించబడవలసినటువంటి పరిస్థితి. గొర్రె చాలా మృదువుగా ఉంటుంది, చాలా సమాధానంగా ఉంటుంది. ఏమండి, అది సాధు జంతువు, అది నరకబడుతుంది, వధించబడుతుంది అని తెలిసి కసాయివాని ముందు నిలబడినప్పటికీ కూడా అది తల వంచుకొని అలాగే ఉండిపోతుంది మౌనంగా. గొర్రె, పరమ గొర్రె పిల్ల కూడా అలాగే కల్వరి సిలువలో వధించబడ్డాడు. నా ప్రియమైన దైవ జనాంగమా, ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు కదా, ఒక్క పల్లెత్తు మాట కూడా ఆయన మాట్లాడలేదు కదా. తన ప్రాణాన్ని తీస్తున్నప్పటికీ కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని మౌనంగా ఉండిపోయాడు. దేవుని బిడ్డరా, ఈ లేఖనాన్ని బట్టి దహన బలి, పాప పరిహారార్థ బలి, సమాధానార్థ బలి, ఈ మూడు కూడా మీ ముందు నేను ఉంచి ఉన్నాను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ మూడు బలుల్లో ఒక ఆత్మీయమైనటువంటి భావము, పాఠము మనం నేర్చుకోవడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తున్నాడు. అదేంటో తెలుసా? మనలో పోట్లాడుకునేటువంటి స్వభావం, గర్వపడేటువంటి స్వభావం, సహనము లేనటువంటి స్వభావం, ఈర్ష్యపడేటువంటి స్వభావం, ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఈ సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా అవి దహించబడునుగాక. దహించబడిన తర్వాత నీవు పవిత్రపరచబడతావు, నీ హృదయం పరిశుద్ధపరచబడుతుంది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుని మందిరంలోనికి కృతజ్ఞతార్పణలతో నువ్వు వస్తున్నావు. హల్లెలూయా. దేవుని మందిరంలోనికి స్వేచ్ఛార్పణలతో వస్తున్నావు. హల్లెలూయా. హృదయపూర్వకముగా దేవునికి నువ్వు అర్పిస్తున్నావు. దేవుడు నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని చూస్తా ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య నీ అర్పణను అంగీకరిస్తాడా లేదా? అంగీకరిస్తాడా లేదా? ఎందుకో తెలుసా? శుద్ధమైన హృదయముతో నువ్వు దేవునికి అర్పణ అర్పించావు కాబట్టి. దేవుని బిడ్డరా, దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలని, ఆ కృతజ్ఞతను స్వేచ్ఛగా మనం దేవునికి అర్పణ అర్పిద్దాం, సంతోషంగా అర్పిద్దాం. ఒత్తిడి లేదు, బలవంతం లేదు. ఆ రీతిగా హృదయపూర్వకంగా దేవునికి అర్పిద్దాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఒకవేళ నాలో ఇలాంటి స్వభావం ఉన్నట్లయితే ఇప్పుడే దీన్ని తొలగించండి నాయన. ఇటువంటి వీక్నెసెస్ ఉండొచ్చు, చాలామందికి ఉండొచ్చు, కానీ ఇప్పుడే వాక్యంలో నేను విన్నాను ప్రభువా, దయచేసి నాతో మీరు మాట్లాడారు. ఒక్కసారి నా హృదయం వైపు చూడండి,
ఒక్కసారి నా జీవితం వైపు, నా కుటుంబం వైపు చూడండి ప్రభువా. నీకు ఇష్టం లేనటువంటి ఒకవేళ నాలో ఉన్నట్లయితే నాయనా, ఇదిగో నా హృదయంలో నుండి వీటితో నేను ఇచ్చినట్లయితే నువ్వు అంగీకరింపవని కూడా వాక్యంలో సెలవిచ్చావు. ఇవన్నీ కూడా దహించబడాలి ఇప్పుడే, ఇవన్నీ కూడా కాల్చివేయబడాలి ప్రభువా. నన్ను నూతనమైనటువంటి బిడ్డగా మార్చండి నాయన. ఎవరైతే ఎటువంటి అవసరతలో ఉన్నారో దయచేసి ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మీ పరిస్థితులను మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, చాలా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నామండి. మరేం పర్వాలేదు, యేసయ్య నీ పరిస్థితిని మార్చడానికే ఆయన ఇక్కడ ఉన్నాడు. నీ పరిస్థితిని మార్చడానికే ఆయన ఇష్టపడుతున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమన్నాడైనా. విశ్వాసముతో అడుగు, వచ్చే వారము నీ పరిస్థితి మార్చబడాలి. ఆ రీతిగా ప్రార్థన చేసి దేవుడిని అడుగు. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువా, ఇదిగో నీ మందిరానికి మేము ఏ విధంగా రావాలి, ఏ రీతిగా మా కృతజ్ఞత అర్పణలు నీకు చెల్లించాలి, అమూల్యమైనటువంటి విషయాలు మీరు మాతో మాట్లాడారు నాయనా. ఈరోజు మొదలుకొని నీ వాక్యానుసారముగా మేము చేయులాగున నీ కృపను మాకందరికీ అనుగ్రహించండి నాయనా. ఏ బిడ్డలైతే అవసరతలో ఉంటున్నారో ప్రతి వారి యొక్క అవసరతలు ఎరిగిన దేవుడవు నాయన, ప్రతి వారి యొక్క కష్టాన్ని ఎరిగిన దేవుడవు నాయన, ప్రతి వారి యొక్క దుఃఖమును ఎరిగిన వాడుగా నువ్వు ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఇప్పుడే యేసు అధికారము కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితుల్ని యేసయ్య దహించి వేయునుగాక. ప్రతి విధమైన వ్యాధి బాధలను రాజరయుడైన యేసు నామములో స్వస్థత కలుగునుగాక. సూపర్ న్యాచురల్ పవర్ ని దేవుడు రిలీజ్ చేస్తున్నాడు ఇప్పుడే. సృజనాత్మకమైనటువంటి రీతిలో నీ శరీరాన్ని ముడుతున్నాడు దేవుడు ఇప్పుడే. నీ యొక్క భయంకరమైన పరిస్థితి ఏదైనా కానీ, ఆ బలహీనత ఏదైనా కానీ, నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కనుక ఇప్పుడే బలహీనత యేసు నామములో దాన్ని అరెస్ట్ చేస్తున్నాను. నేను యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. ప్రభువా, ఎవరైతే ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉంటున్నారో మా తండ్రి, ఇప్పుడే మా ప్రభువా బిడ్డలు మీరు ఆశీర్వదించండి. వారు గుప్పిలి విప్పుతూ ఉండగా మా ప్రభువా నీ మందిరానికి స్వేచ్ఛార్పణలతో వరుస్తూ ఉండగా నా తండ్రి ఆశ్చర్యమైన కార్యములు వారి పట్ల జరిగించండి యేసయ్యా. ఆ రీతిగా నీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. 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 దేవుడు గతించినటువంటి సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు తన రెక్కల నీడలో మనల్ని కాచి కాపాడాడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన సమస్తములో నుండి ఈరోజు మనం దేవుని మందిరానికి తీసుకొచ్చి దేవుని సన్నిధానంలో వాటిని పెట్టి దేవుని యొక్క నామాన్ని పైకెత్తుతున్నాం. నువ్వు అర్పించే వేల కొలది పొట్టేళ్ళైనా, నదులంత విస్తారమైన తైలమైన నీ జ్యేష్ఠ కుమారుని కంటే ఆయన సిలువలో కార్చిన రక్తం నీ హృదయపు పాత్రలో నిల్వ ఉండడం, దేవుని పట్ల కృతజ్ఞత చూపెట్టడం. అసలైన అర్పణ నీవే ఆయనకు అర్పణగా అర్పించబడాలి. నీవు ఆయనకు అర్పించబడితే నీకున్నదంతా ఆయనదే. నీ బంగారం ఆయనదే, నీ వెండి ఆయనదే, నీ డబ్బు ఆయనదే, నీ బలం ఆయనదే, నీకున్న ఇల్లు ఆయనదే, సమస్తము ఆయనదే. నీవనే మాట, నాకు సమస్తము ప్రభు ఇచ్చాడు, ఇదంతా ఆయనదే అని మనం చెప్పగలం. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నది. దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో సంచారము చేస్తుంది. మరొకసారి మన హృదయాలను మనం తెరుద్దాం, మన జీవితాలను మనం దేవునికి సమర్పించుకుందాం. ఈ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము.
వివరములకు సంప్రదించవలసిన మా చిరునామా రాక్ చర్చ్ 10-5-7/6/1 ఫస్ట్ లాన్సర్ రోడ్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్ 500028, తెలంగాణ రాష్ట్రం, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9849082709, 967686867260 మరియు 04023305844.